సార్ షూట్ ఎప్పుడు నింది సార్? సీన్స్ ఏమన్నా ఇస్తారా? ప్రాక్టీస్ చేసుకుంటాను. ఎవరమ్మా నువ్వు? సార్ నిన్న మీరే కదా యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు. నేనా? నేను ఇప్పుడే కదా నిన్ను చూస్తున్నాను. సార్ రాత్రి మీతో ఉంటే హీరోయిన్ ఛాన్స్ ఇస్తానన్నారు కదా సార్. ఏయ్, నీకేమన్నా పిచ్చా? ఏంటంటో మాట్లాడుతున్నావు? సార్ ప్లీజ్ సార్ దండం పెడతాను, మోసం చేయకండి. ఏయ్, ఎల్లవమ్మా. సార్ ప్లీజ్ సార్. వదలో. సార్ ప్లీజ్ నీకే చెప్పేది. నన్ను మోసం చేయకండి, దండం పెడతాను, నన్ను వదలండి మోసం నాన్న. చేయకండి. సార్ మర్యాదగా చెప్తున్నాను, వదలు. మిమ్మల్ని వదలు. నమ్ముకున్నాను సార్. ఏయ్, వదలమ్మా. వదలండి నాన్న. ఏయ్, నీకేం పిచ్చా? వదలు. సార్, ప్లీజ్. ఏయ్, ఎవడ్రా అక్కడ? ఈ పిచ్చి దాన్ని బయట పారేయండి. ఏయ్. ఆడదాని శీలంతో ఆడుకుంటూ సినిమా తీస్తావంటే నువ్వు. వదలు. క్షమించక్క, నీ గురించి తెలియక మాట్లాడాను. నువ్వన్నందుకు కాదులేరా, నాకే ఏదో కూలిపోయింది గుర్తొచ్చి వచ్చేసా. లోపలింత బాధ పెట్టుకుని రోజు పైకి నవ్వుతూ ఎలా ఉంటున్నావు? సినిమా వాళ్ళం కదా, లోపల ముళ్ళ ప్రపంచం పెట్టుకుని బయట రంగుల ప్రపంచంలో బ్రతికేస్తుంటాం. ఇంత జరిగాక కూడా సినిమా మీద నీకెప్పుడూ కోపం రాలేదా? ఎందుకు? నాకు తగిలిన లాంటోళ్ళు ఎక్కడో అక్కడక్కడ ఉంటారు, మిగతా వాళ్ళంతా బాగానే ఉన్నారు. నా రాతే ఇలా ఉంది అంతే. భయమేస్తుంది రాని. ఎన్నో కథలు తెలిసిన ప్రతి కథ బాధైనప్పుడు అసలు ఈ సినిమా ప్రపంచంలో మనం సక్సెస్ అవుతామా? ఇక్కడ ప్రయత్నంలో ఓడిన వారే కానీ ప్రయత్నించి ఓడిన వాళ్ళు ఎవరూ లేరు. కష్టపడే ఎవరినైనా కళామ తల్లి ఆదరిస్తుంది. నిజమే, గెలవడానికి ఓడిపోవడానికి రంగుల ప్రపంచం అంటే ఇదొకటేనా? ఈ ప్రపంచమే ఒక పెద్ద రంగుల వలయం. ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి టాలెంట్ వాళ్ళదే.
ఊరు వెళ్ళిపోతానురా. అదేంట్రా సడన్గా? నువ్వే చెప్పావు గారా, ఈ ప్రపంచమే పెద్ద రంగులమయమని. ఈ ముఖానికి రంగు వేసుకుందాం అనుకున్నా, కానీ నాకు దానికి సెట్ అవ్వదని అర్థమైపోయింది. మా ఊరు వెళ్ళిపోయి ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతికేస్తా. అక్కడైతే అట్లీస్ట్ అమ్మా నాన్నకు తోడుగా ఉంటున్నానని అనే ఆనందం నాకుంటుంది. మా నాన్న రోజు పొలం వెళ్తూ నేను చేయలేకపోతున్నాను సాయంగా రారా అంటే నేను సినిమాల్లోకి వెళ్తాను, నేను రాను అని మా నాన్నతో గొడవ పడేవాడిని. అప్పుడు మా నాన్న, ఈ సినిమా ప్రపంచం ఒక మహాపెద్ద సముద్రంరా, అందులో మన లాంటి వాళ్ళు ఈదలేరురా అని అనేవాడు. మేమంటే సరేరా, మరి నీ సంగతేంటి? మంచి జాబ్ వదులుకొని సినిమా అంటూ వచ్చావు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నిన్ను ప్రాణంగా ప్రేమించే జాను ఉంది, తనని పెళ్లి చేసుకో, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయి, కొత్త లైఫ్ ప్రారంభించరా. వావ్, సూపర్, మంచి డిసిషన్ తీసుకున్నారు. ఇక్కడ ఉండి అవకాశం తెచ్చుకోవాలంటే కమిట్మెంట్ ఉండాలి, పట్టుదల ఉండాలి, మీరు చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉండాలి. ఇక్కడ అవకాశం రావడం అంటే ఉన్న జీవితాన్ని వదిలేసినంత ఈజీ కాదు. చాలా పట్టుదలతోనే ట్రై చేశాను సార్. నువ్వు నీలా కాదు వాళ్ళలాగా చేయి, డబ్బులు తీసురా అవకాశం ఇస్తాం, లేదంటే అవకాశం పేరుతో మోసం చేయడం వాడుకోవడం, ఇదేనా మీరు చెప్పే నిజాయితీ పట్టుదల? అయినా న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరున్నారు సార్? అయినా నువ్వు ప్రయత్నించాలి. నువ్వు వెళ్లే దారిలో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతాయి. అలా అని వెళ్ళడం మానేస్తావా? ఎన్నో అవకాశాలు వచ్చినా వదులుకుంటావా? అవకాశం అంటే ఒక తపన, అవకాశం అంటే ఒక ఓర్పు, అవకాశం అంటే ఒక కసి. ఇవన్నీ నీలో ఉంటేనే సక్సెస్ మీ దగ్గరికి వస్తుంది. సక్సెస్ అంటే ఒక పదం కాదు, మీ జీవితాన్ని మార్చే ఒక ఆయుధం. సార్ ఒక్క నిమిషం సార్. హలో రామ్, నేను డొమైన్స్ కోసం గూగుల్ సెర్చ్ చేస్తుంటే ఒక ఆర్టికల్ కనపడిందిరా. నీకు ఆల్రెడీ తెలుసు కదరా నేను జాబ్ మానేశానని. ఆర్టికల్ సినిమా గురించి. ఈ మధ్య ఏదో క్రౌడ్ ఫండెడ్ మూవీస్ అంట, అందరూ స్వచ్ఛందంగా చేసి ప్రాఫిట్స్లో షేర్ తీసుకుంటారంట. ఆర్టికల్ నీకు ఒకసారి సెండ్ చేస్తున్నాను, చూడు. సరే ఓకే, పంపు. ఎవ్వరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. సినిమా మనమే ప్లాన్ చేస్తున్నాం. సినిమానా? ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్, ఇట్స్ ఇంపాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ సార్. ఒకసారి ఆడిషన్స్ పెట్టాం, ఏం జరిగిందో తెలుసు కదా. అరే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇదిగోండి కాఫీ. ఎక్కడికి వెళ్ళాడో చెప్పాడా వీడు? లేదండి, ఈరోజు చాలా లేట్ అయింది. నేనదే చూస్తున్నాను, ఇంకా రాలేదేంటా అని. ఎక్కడికి వెళ్ళావరా ఇప్పటిదాకా? ఆడుకోనికి వెళ్ళానా? 24 గంటలు ఆటలు ఆటలు అంటూ తిరిగితే ఏం చేద్దామని జీవితంలో? ఆడుకోవడం తప్ప ఏంది? ఆడుకోవడం తప్పు కాదురా. కాలేజ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవాలి, లేదా ఉద్యోగం అయిపోయిన తర్వాత ఆట విడుపు కోసం గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవాలి. అంతే తప్ప 24 గంటలు కాలేజీ మానేసి ఆట ఆట అంటూ గ్రౌండ్లో తిరిగితే జీవితం చంకరాగిపోతుంది. అబ్బా, రాగానే ఏంటండి గొడవ వాడితో? అయ్యో సార్, మాకు దొరికేది ఇప్పుడే కదా, లేకపోతే వాలీబాల్ ఆడుతూ ఎంత బిజీగా ఉంటారో నవాబు గారు. రే, చదువుకుని ఉద్యోగం చేస్తే 4 వేళ్ళు లోపలికెళ్తాయిరా. 24 గంటలు ఆట ఆట అని తిరిగితే ఉపయోగం లేదురా. అంటే మీ దృష్టిలో బతుకున్న వాళ్ళంతా చదువుకున్న వాళ్ళేనా? చదువు లేకపోతే దేనికి పనికిరామా? అలా అనుకుంటే క్రికెట్కో గాడ్ సచిన్ టెండూల్కర్ ఏం చదువుకున్నాడు? అలాగే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం చదువుకున్నాడు? చదువుకి బ్రతకడానికి సంబంధం లేదు, అది తెలుసుకోండి మీరు. చూసావా, చిన్నపిల్లాడనుకున్నాం, బాగా మాటలు చెప్తున్నాడు. అరే చిన్నా, ఏంట్రా ఇది? నాన్నతో అలాగేనా మాట్లాడేది? అమ్మా నాకు ఈ చదువు ఇష్టం లేదమ్మా, నేను ఒక వాలీబాల్ ప్లేయర్ అవుదామని అనుకుంటున్నా.
వాలీబాల్ ప్లేయర్ అవుతావా? రే, వేలకు వేలు ఫీజులు కట్టి కాలేజీలో నేను చదివిస్తున్నది చదువుకుని మంచి పొజిషన్లోకి వస్తావని, మమ్మల్ని ఉద్ధరిస్తావని, అంతేగాని ఇలా బాల్ పట్టుకున్నాడి గాలికి తిరుగుతావని కాదురా. దీంట్లో కూడా మంచి పొజిషన్స్ ఉంటాయి నాన్న. ఎప్పుడురా? మేము చచ్చాక? అయ్యో ఏం మాట్లాడండి అవి. నా కొడుకు గొప్పోడయ్యాడని నువ్వు అంటుంటే ఏమో అనుకున్నా. ఇప్పుడు తెలిసింది ఎంత గొప్పోడయ్యాడు. తండ్రి మాటే లెక్క చేయలేంత గొప్పోడయ్యాడని తెలుసుకున్నా. అరే చిన్నా, ఈ ఆటలన్నీ వదిలేరా, చదువుకుంటానని చెప్పు. నా డిసిషన్లో అయితే ఏ మార్పు లేదమ్మా. మీకోసం నా ఇష్టాన్ని నేను కాదనుకోలేను. అయితే నా నిర్ణయాన్ని కూడా చెప్తాను విను. నా మాటని గౌరవించేవాడు మాత్రమే నా కొడుక్క నా ఇంట్లో ఉండాలి. దట్స్ ఆల్. అరే చిన్నా, ఆగ్రా చిన్నా. అయ్యో, అయ్యయ్యో ఏంట్రా ఇది, ఎలా పడ్డావు? దెబ్బలు తగిలినాయా? చూడు. అయ్యో రే, సారీ ఏమైందిరా? బాబు, చూసుకోలేదు. దెబ్బలేమని తగిలాయా? చూపించు. నువ్వు కృష్ణమూర్తి కదా? అరే, నువ్వు దశరథ్ కదూ? బాగున్నావా? బాగున్నా. నువ్వేంటి ఇక్కడ? ఇది మా ఇల్లేరా బాబు. దా మాట్లాడుకుందాం రా, రండి. భలే కలిశాన్రా. ఇంకేంట్రా, అంతా బాగున్నారా? అప్పుడెప్పుడు మీ అబ్బాయికి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని, పెద్ద ప్యాకేజ్ అని ఫోన్ చేసావు. ఇదిగో మళ్ళీ ఇప్పుడే రావటం. మీ అబ్బాయా? ఆ? నా కొడుకే. ఏం చేస్తున్నాడు? నా ప్రాణం తీస్తూ ఉంటాడు. అదేంట్రా? సారు చదువుకోరట, వాలీబాల్ ఆడి పెద్ద ప్లేయర్ అవుతారట. అసలేం ఆలోచించకుండా వాడేది కోరుకుంటే అది చేయించు, ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఈ కాలం కుర్రాళ్ళకి లైఫ్ మీద చాలా క్లారిటీ ఉంటుందిరా. అనవసరంగా వాళ్ళ మీద మన ఇష్టాలను రుద్ది వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఏం చూస్తున్నావురా? కారు నీ సొంతమేనా? అవును. నీకేంట్రా సొంత కారు, సాఫ్ట్వేర్ జాబ్ చేసే కొడుకు, ఎన్నైనా చెప్తావు. నా పరిస్థితి అది కాదు కదరా. అరే, ఇప్పుడు వాడిని బలవంతంగా చదివించి ఉద్యోగం చేయించినా నా ఇష్టం ఇది కాదు, వేరే ఉంది అని మళ్ళీ వదిలేసి వచ్చేస్తాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు?